చాలా కాలం క్రితం మంత్రశాస్త్రుల మధ్య జరిగిన మహాయుద్ధం అనంతరం దండకారణ్యంలో ఒక మాయల గ్రామం, తపోవనం ఏర్పడింది. అక్కడ చెట్లు కథలు చెప్పేవి, పువ్వులు మాట్లాడేవి, నదులు పాటలు పాడేవి. కానీ ఈ మాయలను కేవలం స్వచ్ఛమైన మనసు గలవారికే వినిపించేవి. అలాంటి సమయంలో ఓ సాదాసీదా గ్రామ బిడ్డ తేజ అనే యువకుడు ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. తండ్రి చెప్పిన కథలతో పెరిగిన అతనికి తపోవనంపై నమ్మకం ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఓ ప్రకాశించే గుహ కనిపించింది. అందులో అతను ఒక పురాతన పుస్తకాన్ని కనుగొన్నాడు. నవగ్రహ మంత్రాల మర్మం. ఆ పుస్తకం తనతో మాట్లాడింది. ఈ పవిత్ర మంత్రాలను నేర్చుకుని భూమిని రక్షించు అని. అప్పటినుంచి తేజ అక్కడే తాపత్రయంగా తపస్సు చేస్తూ మంత్రాలు నేర్చుకుంటూ ప్రకృతితో మమేకమయ్యాడు. పక్షులు అతనికి స్వరాలను, నదులు లయను, చెట్లు మౌనాన్ని నేర్పించాయి. ఇదే సమయంలో దూరంలో ఒక అంధకార మాంత్రికుడు కాలాంతకుడు తపోవన శక్తుల గురించి తెలుసుకుని, ఆ శక్తిని తన వశం చేసుకోవాలని నిర్ణయించాడు. అతని విధ్వంసకర యాత్రను అడవి చెట్లు ముందే గమనించి తేజాకు హెచ్చరించాయి. తేజ ధైర్యంతో నిండిన హృదయం, మంత్రాల శక్తితో నిండిన స్వరంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రకృతి అంతా అతని వెంట నిలిచింది. మెరుపులు, గాలులు, తీగలు, దీపికలు అన్నీ ఒకే సైన్యంలా తేజాతో నడిచాయి. తపోవన మధ్యలో తేజ, కాలాంతకునితో ఎదురెదురుగా నిలబడ్డాడు. ఒక రైతు కొడుకు నన్ను ఎలా ఎదుర్కోగలడు? అని ఎగతాళి చేసినా తేజ ధైర్యంగా నిలబడి శాంతి మరియు వెలుగుల మంత్రాన్ని జపించాడు. ప్రతి మంత్రంతో అడవి ప్రకాశించేది. చివరి మంత్రంతో కాలాంతకుని శక్తులు కరిగిపోయాయి. అడవి ఊపిరి పీల్చుకుంది. వెలుగు తిరిగి వచ్చింది. మాయల గ్రామం మళ్లీ జీవించసాగింది. విలేజర్స్, మ్యాజికల్ బీయింగ్స్ అందరూ కలిసి తేజాను తపోవన పరిరక్షకుడిగా గిరి చేశారు. ఆ రాత్రి తారలే భూమికి వంగినట్లయ్యాయి. తేజ చివరిగా అన్న మాటలు ప్రతి ఒక్కరి మనసుల్లో మిగిలిపోయాయి. మాయలు శక్తివంతుల సొత్తు కాదు. శుద్ధమైన మనసు, ధైర్యంగా ఉన్నవారి సంపద.